కేసీఆర్ అంటే RRR స్కీమ్స్ అని, రేవంత్ రెడ్డి అంటే RRR స్కామ్స్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో A to Z కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అనుచరుడు ఫహీం ఖురేషీ మరో నయీంగా మారి రాష్ట్రంలో దందాలు చేస్తున్నారని అన్నారు. లియోనియా రిసార్ట్లో ఖురేషీ 10,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇందులో బీజేపీ ఎంపీలకు వాటా ఉందని ఆరోపించారు. మనీ లాండరింగ్ సైతం జరిగిందని, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సాగు జలాల వృధాపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ప్రభుత్వంపై మండిపడ్డారు. వర్షాలు పడి నదుల నీరు సముద్రంలోకి కలుస్తున్నా ఆ నీటిని ఒడిసి పట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆరోపించారు. వచ్చిన నీటిని కిందికి వదిలేస్తే రేపు వర్షాలు రాకపోతే ఎలా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో వెంటనే నీరు నింపాలని, సంగంబండ గేట్లు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారి సొంతం జిల్లాలో ఎప్పుడు లేనట్లు ఇలా 2 కృష్ణా తుంగభద్ర ఉప్పొంగుతా ఉన్నాయి, నీళ్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కర్ణాటక నుంచి పైనుంచి. ఆ నీళ్లు వాడతారేమనుకుంటే జూరాల కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ రోజు నీళ్లు వాళ్ళకి అవసరం కనుక పవర్ జనరేట్ చేసుకుంటున్నారు. దగ్గర 3.5 TMCల వాటర్తో ఒక 6-7 TMCలు నీళ్లు వదులుతున్నారు. అంటే పవర్ జనరేట్ చేసిన నీళ్లు నదిలోకి పోతున్నవి, మిగతా గేట్లు ఎత్తేసిన నీళ్లు నదిలోకి పోతున్నాయి. కానీ పక్కల ఈ రిజర్వాయర్ నింపాలనే ఆలోచన ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు.